మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మరికొద్ది రోజుల్లో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది? ప్రధానంగా పోటీ ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీల మధ్య ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేయర్గా ఎమర్జ్ అయింది. కాంగ్రెస్ పార్టీ పెద్ద డిసిసివ్ ప్రభావాన్ని చూపెట్టకపోయినా ఈ రెండు పార్టీలు బీజేపీల విజయావకాశాలపైన ప్రభావం చూపెట్టవచ్చు. ఓట్ కట్టర్గా, స్పాయిలర్గా వివరించవచ్చు. ఢిల్లీకి ఒక చరిత్ర ఉంది, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి, ఆ తర్వాత కాంగ్రెస్కు ఓటు వేసిన ప్రజలు ప్రధానంగా బీజేపీకి ఓటు వేశారు. బీజేపీ ఢిల్లీలో ఉన్న 7 లోక్సభ సీట్లు గెలుచుకుంటూ వచ్చింది. సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్ ఉంటూ వచ్చింది. థర్డ్ ప్లేస్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటూ వచ్చింది. ఈ 2024లో మాత్రం కాంగ్రెస్ ఆప్లు కలిసి పోటీ చేశాయి, కానీ బీజేపీని ఓడించలేకపోయాయి. ఇందుకు భిన్నంగా అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం స్వీప్ ఆమ్ ఆద్మీ పార్టీ తిరుగులేని విజయాలు సాధిస్తూ వచ్చింది. 2015లో 67 out of 70 సీట్స్ గెలిస్తే 2020లో 62 out of 70 సీట్స్ గెలిచి అసలు ప్రతిపక్షాలకు అవకాశం కూడా లేకుండా చేశాయి. ఇప్పుడు సహజంగానే దశాబ్దానికి పైగా పాలించాక ఎంతో కొంత అసంతృప్తి ఉంటుంది. ఆ అసంతృప్తిని సొమ్ము చేసుకొని ఢిల్లీలో అధికారంలోకి రావడానికి బీజేపీ పెద్ద ప్రయత్నం చేస్తుంది. తన ఉనికిని చాటుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్లో విడివిడిగా పోటీ చేస్తున్నాయి. సో ఈ కాంటెక్స్ట్లో ఢిల్లీలో ఏ ఫ్యాక్టర్స్ ఎవరి గెలుపుకు దోహదం చేస్తాయి? ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ స్పెక్యులేటింగ్, బట్ ఓన్లీ అనలైజింగ్ ద ఫ్యాక్టర్స్ దట్ కెన్ కంట్రిబ్యూట్ టు ఎ పర్టిక్యులర్ పార్టీ సక్సెస్. మొదటిది, ఢిల్లీ ఇంత మెట్రోపాలిటన్ సిటీ, దేశ రాజధాని. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఉంటారు, కానీ కులం, సామాజిక కోణం ఢిల్లీ ఎన్నికలు కూడా కీలకం. రాజకీయ పార్టీల సోషల్ ఇంజనీరింగ్ కీలకం. ఢిల్లీ చాలామందికి తెలియని అంశం ఏంటంటే ఇట్ ఇస్ అన్ అప్పర్ కాస్ట్ స్టేట్. మిగతా చాలా రాష్ట్రాల్లో లేని విధంగా లార్జ్లీ డామినేటెడ్ బై ద అప్పర్ కాస్ట్. అప్పర్ కాస్ట్ మొత్తం కలిపితే ఒక 40% ఉంటారు ఢిల్లీలో. అందులో కూడా ఢిల్లీకి ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉండడమే కాదు, డిఫరెంట్ కాస్ట్ ఉండడమే కాదు, వాళ్ళు కొన్ని నియోజకవర్గాల్లో బాగా కాన్సన్ట్రేట్ అయి ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకు అప్పర్ కాస్ట్లు కొన్ని ఏరియాల్లో బాగా డామినేటింగ్గా ఉంటారు. ఎంత డామినేటింగ్గా ఉంటారంటే అక్కడ వాళ్ళు ఎవరంటే వాళ్ళు గెలిచేస్తారు. సో కొన్ని కమ్యూనిటీస్ ఆ ఏరియాలో గేటెడ్ కమ్యూనిటీస్ ఇట్లాంటివి అయితే ప్యూర్లీ అప్పర్ కాస్ట్ కాన్సన్ట్రేషన్తో ఉంటాయి. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. దళిత్ కమ్యూనిటీ ఢిల్లీ జనాభాలో 2011 సెన్సస్ ప్రకారం 16.5%. ఒక 10 అసెంబ్లీ సెగ్మెంట్స్లో దళితులు 25% ఉంటారు. ఒక 4 అసెంబ్లీ సెగ్మెంట్లు అయితే 35% ఉంటారు. కొన్ని ఏరియాలను అయితే పర్టికులర్గా అసెంబ్లీ సెగ్మెంట్ కాకుండా ఒక పర్టికులర్ లొకాలిటీస్ వైజ్గా చూస్తే 70% దళిత్ ఉండే లొకాలిటీస్ కూడా ఉన్నాయి. అలాగే కంప్లీట్లీ అప్పర్ కాస్ట్ ఉండేటువంటి లొకాలిటీస్ ఉన్నాయి. అంటే దెర్ ఇస్ ఎ సోషల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాస్ట్, అంటే సోషల్ జాగ్రఫీ అంటాం మనం. అంటే ఒక్కొక్క భౌగోళిక ప్రాంతంలో కొన్ని కులాల వారు ప్రధానంగా కేంద్రీకరించి ఉన్నారు. అందులో కూడా మీరు ఈవెన్ విత్ ఇన్ ద దళిత్ తీసుకుంటే జాత్ హౌస్ అండ్ మహాదళిత్ కొన్ని ప్రాంతాల్లో ఉంటే, వాల్మీకీస్ మరికొన్ని ప్రాంతాల్లో ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకు 16.5% ఢిల్లీ పాపులేషన్ దళితులు ఉంటే, ఓవరాల్గా దళిత్ పాపులేషన్లో 38% జాత్ హౌస్ అండ్ మహాదళిత్. వీళ్ళు విత్ ఇన్ ద దళిత్ కాస్తంత బాగా అభివృద్ధి చెంది మెరుగుపడిన కమ్యూనిటీ. ఇక వాల్మీకీస్ ఒక 21% ఉంటారు. ఇప్పుడు వాల్మీకీస్ నార్త్ అండ్ సౌత్ ఢిల్లీలో కాన్సన్ట్రేట్ అయి ఉంటారు. ఈస్ట్ ఢిల్లీ ఇతర ప్రాంతాల్లో జాత్ హౌస్ ఉంటారు.
సో ఇలా కాస్ట్ వైజే కాదు, విత్ ఇన్ ద కాస్ట్ కూడా ఈ సోషల్ డిస్ట్రిబ్యూషన్ ఉండడం వల్ల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో జయాపజయాలపైన కాస్ట్ కీలక ఫ్యాక్టర్గా పనిచేస్తుంది. భారతీయ జనసంఘ్ కాలం నుంచి కూడా ఢిల్లీలో బీజేపీ స్ట్రాంగ్గా ఉంటూ వచ్చింది. బీజేపీకైనా ఆప్కైనా కాంగ్రెస్కైనా అప్పర్ కాస్ట్ లీడర్షిప్ మళ్ళీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే కాంగ్రెస్కు షీలా దీక్షిత్ లీడర్గా ఉన్నారు, ఆప్కు అరవింద్ కేజ్రీవాల్ లీడర్గా ఉన్నారు. బీజేపీకి అయితే ప్రధానంగా అప్పర్ కాస్ట్ బేస్తోనే భారతీయ జనసంఘ్ టైంలో నుంచి ఇక్కడ ఢిల్లీలో బలంగా ఉంటూ వచ్చారు. పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్లో పంజాబీ రెఫ్యూజీస్, ట్రేడర్స్ వీళ్ళు ప్రధానంగా అప్పర్ కాస్ట్. ఇందులో బీజేపీ బలంగా ఉండడం, భారతీయ జనసంఘ్ అప్పుడు బీజేపీ లేదు మొదలైంది. ఆ తర్వాత మీకు జాట్స్, గుజ్జర్స్లో కూడా బీజేపీ బలాన్ని పెంచుకుంది. ఇప్పుడు నేను చెప్పిన 40% అప్పర్ కాస్ట్ పాపులేషన్ డజంట్ ఇంక్లూడ్ జాట్స్ కూడా కలుపుకుంటే ఇంకా ఎక్కువైపోతారు కూడా. సో అందువల్ల ఈ బీజేపీ ప్రధానమైన బలం వల్ల అప్పర్ కాస్ట్లో ఉంటూ వచ్చింది. సో బీజేపీకి అందుకే మీరు గమనిస్తే అప్పర్ కాస్ట్లు, జాట్లు, గుజ్జర్స్, పంజాబీ పంజాబీస్ ఈ కమ్యూనిటీస్ అన్నీ కలిపితే ఏ ఎన్నికలనైనా బీజేపీకి ఒక 30 to 35% ఓటింగ్ గ్యారంటీ. అంటే అరౌండ్ 40% ఓట్ బేస్తో బీజేపీ ఒక కన్సాలిడేటెడ్ ఓట్ ఫోర్స్గా ఉంటుంది. నేను గతంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు మాట్లాడిన వీడియోలో కూడా చెప్పాను, ఈవెన్ ఓడిపోయినా కూడా బీజేపీకి అరౌండ్ 1/3 ఓటింగ్ గ్యారంటీగా వస్తుంది, 30-35%. ఇక కీలకమైంది అంటే ఆ అదనంగా వచ్చే ఓటు సంపాదించాలి. ఏం జరుగుతూ వచ్చిందంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఫినామినన్ వచ్చాక ఓవర్ 50% ఓటింగ్ ఆప్ తెచ్చుకోవడం మొదలుపెట్టింది. దాంతో బీజేపీకి 30-35-40% ఓటింగ్ వచ్చినా కూడా అది ప్రయోజనం లేకుండా పోయింది. కాంగ్రెస్ పూర్తిగా మార్జినలైజ్ కావడం అనేది ఆప్కు పెద్ద బెనిఫిట్ అయింది. మీకు ఉదాహరణకు ఆప్ ఫినామినా రాకముందు ఢిల్లీలో అప్పర్ కాస్ట్ ఓబీసీ ఓటర్లో బీజేపీకి బలం ఉండే, దళిత్ అండ్ ముస్లిం ఓటర్స్లో కాంగ్రెస్కి బలం ఉండే. దట్ డజంట్ మీన్ ఒక కమ్యూనిటీ పూర్తిగా ఒక పార్టీకి ఉంటుందని కాదు. కాంగ్రెస్కి అప్పర్ కాస్ట్ ఓటర్లు ఉంటారు, బీజేపీకి కూడా దళిత్ ఓటర్స్ ఉంటారు. కానీ లార్జ్ డామినేషన్ ఏ పార్టీకి ఉంది అని చూస్తే అప్పర్ కాస్ట్ అండ్ ఓబీసీస్లో బీజేపీ డామినెంట్గా ఉండేది, దళిత్ అండ్ ముస్లిం ఓటర్స్లో కాంగ్రెస్ డామినెంట్గా ఉండేది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఫినామినన్ ఎప్పుడైతే వచ్చిందో స్లోగా అప్పర్ కాస్ట్ల ఓటర్స్ కాస్త అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు ఆమ్ ఆద్మీ పార్టీ వైపు రావడం మొదలైంది. ఇప్పుడు ఉదాహరణకు 2019 లోక్సభ ఎలక్షన్స్లో 75% ఆఫ్ అప్పర్ కాస్ట్ ఓటెడ్ ఫర్ బీజేపీ విత్ ద పోస్ట్ పోల్ స్టడీస్. 2020 అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చే ఇది 54% పడిపోయింది. అందుకే మీకు ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫినామినన్ ఏంటంటే ఈ సోషల్ గ్రూప్స్ ఒక పొలిటికల్ లాయల్టీ కీలకం. ఇప్పుడు దళిత్స్ ఉంది, దళిత్స్కి వచ్చే వరకు 2020 అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చే వరకు 44% ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేశారు. సో ఏం జరుగుతుంది అంటే దళిత్ అటు కాంగ్రెస్ ఇటు ఆప్ల మధ్య ఆసిలేట్ అవుతున్నారు. లోక్సభ ఎలక్షన్లో కాంగ్రెస్ వైపు టిల్ట్ అవుతున్నారు, అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆమ్ ఆద్మీ పార్టీ వైపు టిల్ట్ అవుతున్నారు. అందుకే 2019 లోక్సభ ఎలక్షన్స్లో ఆప్కు 18% ఓటింగ్ వచ్చింది, 3rd ప్లేస్లో ఉంది. ఇక అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు అడ్వాంటేజ్ ఏమవుతుందంటే మీకు లోక్సభ ఎలక్షన్స్కి వచ్చే వరకు అసెంబ్లీ ఎలక్షన్లకు మధ్య ఏం తేడా వస్తుంది? దళిత్ ఓటర్ లోక్సభ ఎలక్షన్లో కాంగ్రెస్ని ప్రిఫర్ చేస్తున్నారు, అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చారు ఆప్ని ప్రిఫర్ చేస్తున్నారు. అప్పర్ కాస్ట్ ఓటర్స్ ఏమవుతుంది? లోక్సభ ఎలక్షన్లో వచ్చారు బీజేపీకి ప్రిఫర్ చేస్తున్నారు, అసెంబ్లీ ఎలక్షన్లో వచ్చారు ఆప్ ప్రిఫర్ చేస్తున్నారు. సో అంటే అల్టిమేట్గా అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చేవరకు ఏమవుతుంది అంటే అటు బీజేపీ నుంచి అప్పర్ కాస్ట్ ఓట్ను, ఇటు కాంగ్రెస్ నుంచి దళిత్ అండ్ ముస్లిం ఓట్ను అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు ఆప్ గెలుచుకోగలుగుతుంది. ఇది ఆప్కు ఉన్నటువంటి విజయంలో ఉన్న సోషల్ ఇంజనీరింగ్ యొక్క ముఖ్య లక్షణం. ఎందుకు ఇలా జరుగుతోంది? దీనికి కారణం ఏంటి? మీరు అప్పర్ కాస్ట్లలో బీజేపీకి బలం ఉండడం ఇదేమీ ఆశ్చర్యం లేదు, ఎందుకంటే దేశవ్యాప్త ఫినామినన్ ఇది. మీరు భారతదేశం మొత్తం మీద కూడా అప్పర్ కాస్ట్లలో బీజేపీకి బలం ఉంది. ఇటీవల కాలంలో ఓబీసీలో స్ప్రెడ్ అవుతూ వచ్చింది. కానీ దళిత్ ఓటుకు వచ్చేవరకు ఏంటంటే మిగతా ఉత్తరప్రదేశ్ లాంటి స్టేట్లో, ఇతర స్టేట్స్లో దళితుల్లో కూడా ఒక పెద్ద పెనట్రేషన్ బీజేపీ చేయగలిగింది. రామ్ జన్మభూమి
బాబ్రీ మసీద్ ఇష్యూ వచ్చాక, రామ్ మందిర్ మూమెంట్ వచ్చాక దళిత్ ఓటర్లో కూడా బీజేపీ హిందుత్వ పాలిటిక్స్ని తీసుకెళ్ళగలిగింది. కానీ ఢిల్లీకి వచ్చే వరకు ఏమైందంటే ఒక ప్రత్యేకత వచ్చింది. ఢిల్లీలో ఉన్న జాతో దళితుల్లో ఈ దళిత్ అవేకనింగ్ ఎక్కువ. మీకు 1984లోనే దళిత్ విచార్ మంచ్ ఏర్పాటైంది. 1997లోనే దళిత్ లేఖన్ అంటే దళిత రచయితల ఫోరం ఏర్పడింది. సో దళిత వాదము, దళిత ఉద్యమాలు, దళిత థాట్, దళిత్ లిటరేచరు, కల్చరల్ థాట్ అసర్షన్ అనేది మొదలైంది. ఈ అసర్షన్ వల్ల బీజేపీ హిందుత్వ పాలిటిక్స్ దళిత్లోకి పెనట్రేట్ కాలేకపోయింది. మీకు ఎక్కడైనా చూడండి, దళిత్ ఐడెంటిటీ కాన్షియస్నెస్ బలంగా ఉన్న చోట ఆ ఐడెంటిటీ కాన్షియస్ ఛేదించుకొని బీజేపీ వెళ్ళడం చాలా సులభం కాదు. ఈవెన్ టుడే ఉత్తరప్రదేశ్లో నాన్ జాతో దళితుల్లోకి బీజేపీ పెనట్రేట్ కాగలింది. కానీ జాతో దళిత్ స్టిల్ 10-12% బీఎస్పీకి ఓటేస్తున్నారు. మీరు తెలంగాణలో కూడా చూడండి, మీకు వర్గీకరణకు మద్దతు ఇచ్చి పెద్ద ఎత్తున మాదిగల ఓట్లు వస్తాయని బీజేపీ ఆశించింది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో రాలే. లోక్సభ ఎన్నికల్లో రావచ్చేమో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో రాలే. పెద్ద ఎక్కడ మీకు మాదిగా మాల తేడా లేకుండా కాంగ్రెస్ కొట్టేశారు. అందువల్ల ఢిల్లీలో ఉండే వరకు ఏంటంటే ఈ జాతో ఓటర్లు బలంగా ఉన్న చోట జాతవుల్లో ఉండేటువంటి ఈ దళిత్ కాన్షియస్నెస్ వల్ల బీజేపీ హిందుత్వ పార్టీ పెనట్రేట్ కాలేకపోయింది. నేను ఇంతకుముందు చెప్పినట్లు జాతవ్స్ ఇతర వితిన్ ద దళిత్స్లో ఉన్న కొద్దిగా బెటర్ ఆఫ్ ఉన్న దళిత్ 38% ఉంటారు. 21% వాల్మీకీస్ ఉంటారు. వాల్మీకీస్లో వాస్తవంగా బీజేపీ స్ప్రెడ్ కావడానికి కొద్దిగా అవకాశం ఎక్కువ. ఎందుకంటే దళిత్ కాన్షియస్నెస్ రిలేటివ్లీ తక్కువ. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ కాన్షియస్నెస్ అనేది కాస్త మిడిల్ క్లాసు, బెటర్ ఆఫ్ సెక్షన్స్లో ఉంటుంది. పూరర్ సెక్షన్స్కు వాడి లైఫ్ అండ్ డెత్ ఉంటుంది, జీవన్ మరణ సమస్య ఉంటుంది. కానీ వాల్మీకీస్లో ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ మొదలు ఆ తర్వాత ఆప్ తమ పాపులిస్ట్ మెజర్స్ ద్వారా బాగా పెనట్రేట్ కాగలిగారు. ఇప్పటికీ మీరు కాంగ్రెస్ పార్టీ వాల్మీకి ఏరియాలకు పోతే మాకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందని చెప్తూ ఉంటారు. సో అందువల్ల ఈ పూర్ పాలసీస్ అంతకుముందు కాంగ్రెస్ తర్వాత ఆప్ ఈవెన్ వాల్మీకీస్లో కూడా బీజేపీ పెనట్రేషన్కి ఒక ఛాలెంజ్గా మిగిలింది. ఇప్పటికీ బీజేపీ ఆశ ఏంటంటే తెలంగాణ నుంచి ఉత్తరప్రదేశ్ వరకు తమ వితిన్ ద దళిత్లో ఉండే ఈ ఇంట్రా కాస్ట్ డైనమిక్స్ తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తుంది. కానీ ఇప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీకి దళితులు అటు పాపులిజం వల్ల ఇటు దళిత్ కాన్షియస్నెస్ వల్ల ఆమ్ ఆద్మీ పార్టీకి బెటర్గా దళిత్ ఓటుంది. ఏమైనా అఫ్కోర్స్ 10 దశాబ్దానికి పైగా పాలిస్తుంది కనుక ఆటోమేటిక్గా అసంతృప్తి ఉంటుంది. ఆ అసంతృప్తి కనుక ప్రభుత్వం పైన ఉంటే దాన్ని క్యాప్చర్ చేయడానికి కాంగ్రెస్ రంగంలో ఉంది. అది అందువల్ల దళిత్ అంటే ఆప్తో అసంతృప్తి చెందిన ఓటర్ కూడా, ఏలియనేట్ అయిన ఓటర్ కూడా బీజేపీకి షిఫ్ట్ కావాలని రూల్ ఏం లేదు. కాంగ్రెస్ షిఫ్ట్ అయ్యే అవకాశాన్ని కూడా కొట్టిపారేలేము. సో అందువల్ల మీకు ఆమ్ ఆద్మీ పార్టీకి రిలేటివ్లీ దళిత్ ఓటర్లు ఎక్స్ట్రా. మీకు ఈవెన్ 93లో అనుకుంటా లాస్ట్ టైం బీజేపీ గెలిచింది, ఎర్లీ 90sలో బీజేపీ గెలిచింది. అప్పుడు కూడా 9 out of 10 దళిత్ డామినేటెడ్ సీట్లు. ఇంతకుముందు చెప్పాను, దళితులు 25% అండ్ అబవ్ ఉన్నది 10 సీట్లు. ఇందులో 9 సీట్లలో బీజేపీ ఓడిపోయింది. ఎప్పుడు బీజేపీ గెలిచిన అసెంబ్లీ ఎన్నికలు గెలిచిన సమయంలో కూడా దళిత్ సీట్లలో బీజేపీకి ఇన్ఫ్లుయెన్స్ లేదు. అందువల్ల ఇప్పుడు దళిత్ సీట్లలో మరి బీజేపీ పెనట్రేట్ కాగలుగుతుందా, ఆప్ నిలబెట్టుకుంటుందా అనేది క్వశ్చన్. ఆప్ పట్ల అసంతృప్తి ఉంటే అది బీజేపీకి బెనిఫిట్ అవుతుందా, కాంగ్రెస్ క్యాప్చర్ చేసుకొని ఆప్కు పరోక్షంగా లాభం చేస్తుందో చూడాలి. ఇక ముస్లిం ఓటు క్లియర్గా పోస్ట్ మోడీ ఫినామినన్లో సహజంగా బీజేపీని ఎవరు ఓడించగలుగుతారనుకుంటే అటువైపు ముస్లిం ఓటు కన్సాలిడేట్ అవుతుంది. అది కాంగ్రెస్ వైపు గతంలో కన్సాలిడేట్ అయింది. తర్వాత 2014 తర్వాత మోడీ ఫినామినన్ వచ్చాక అది క్లియర్గా ఆమ్ ఆద్మీ పార్టీ వెనకాల కన్సాలిడేట్ అయింది. అయితే ఇటీవల ఢిల్లీ ర్యాట్స్ సందర్భంగా హిందూ కన్సాలిడేషన్, హిందూ బ్యాక్లాష్ వస్తుందనే భయంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఈ కమ్యూనల్ రైట్స్లో ఎలాంటి పాత్ర ఎలాంటి వైఖరి తీసుకోలేదు. ఒక రకంగా బీజేపీ హిందుత్వకు కౌంటర్ చేయడానికి వెనుకాడింది. ఇప్పటికి కూడా సాఫ్ట్ హిందుత్వలో లెస్సర్ బ్రాండ్ హిందుత్వాన్ని ప్రయోగిస్తూ వస్తుంది. కారణం ఏంటంటే ఈ అప్పర్ కాస్ట్ హిందూస్ 40% ఉన్నారు. హిందూ కన్సాలిడేషను బీజేపీకి ఉపయోగపడుతుంది కనుక జాగ్రత్త పడుతూ వస్తుంది. ఇది సహజంగా ముస్లింలో కొంత అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తి ఏమైనా కాంగ్రెస్కి షిఫ్ట్ అయితే
ఆప్కు నష్టం. లేదు బీజేపీని ఓడించగలిగే ఫోర్స్ ఆమ్ ఆద్మీ పార్టీయే గనక ఆమ్ ఆద్మీ పార్టీ పైన అలిగినా గులిగినా అసంతృప్తి ఉన్నా అట్లీస్ట్ బీజేపీని ఓడించగలుగుతుంది అన్న ఫ్యాక్టర్ ఆధారంగా ముస్లిం ఓట్ను ఆప్ రిటైన్ చేసుకుంటే ఎలాంటి ప్రమాదం ఆప్కు ఉండదు. ఇక ఈ రెండింటితో పాటు ఆపుకున్నటువంటి ఇంతవరకు మీకు సోషల్ డైనమిక్ చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్ లీడర్షిప్ ఫ్యాక్టర్. సో లీడర్షిప్ ఫ్యాక్టర్లో ఆప్కు క్లియర్ అడ్వాంటేజ్ ఉంది. అరవింద్ కేజ్రీవాల్ ఒక డామినెంట్ లీడర్. బీజేపీలో కానీ కాంగ్రెస్లో కానీ అరవింద్ కేజ్రీవాల్ను నియర్గా కూడా కంపీట్ చేసే లీడర్ లేడు. మీకు అందుకే లోక్సభ ఎలక్షన్స్కి వచ్చే వరకు మోడీ గ్లామర్ పనిచేస్తుంది, అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు కేజ్రీవాల్ గ్లామర్ పనిచేస్తుంది. ఇప్పటికీ కూడా బీజేపీకి సీఎం ఫేస్ లేరు. కాంగ్రెస్ పార్టీకి అజయ్ మెకన్, సందీప్ దీక్షిత్ లాంటి వాళ్ళు ఉన్నా వారు ఒకటి కాంగ్రెస్ పార్టీ పోటీలోనే లేదు, రెకనింగ్లో లేదు. రెండు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్కు పోటీ కాదు. అందువల్ల లీడర్షిప్ ఫ్యాక్టర్ కూడా ఆప్కు రెండవది కలిసి వచ్చే అంశం. మూడవది ఈ ఎన్నిక ఎవరు అవునన్నా కాదన్నా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పైన ఒక రకమైన రెఫరెండం. ఎందుకంటే వారు 2013 నుంచి అధికారంలో ఉన్నారు కనుక, మోర్ దెన్ 3 టర్మ్స్ ఉన్నారు కనుక సహజంగానే అందులో 2015, 2020లో తిరుగులేని మ్యాండేట్తో గెలిచారు కనుక అనివార్యంగా ఇది కేజ్రీవాల్ ప్రభుత్వం పైన ఒక రెఫరెండం. ఇక్కడ మిక్స్డ్ బ్యాగ్ ఉంది. ఒకటి మొహల్లా క్లినిక్స్, ఇవి ఇందులో చాలా బెటర్ రెస్పాన్స్ ఉంది, కానీ అండర్ స్టాఫ్ ఉన్నారని, పెరుగుతున్న ప్రజల అవసరాలకు అనుగుణంగా లేదు అన్న అసంతృప్తి ఉంది. కానీ మొహల్లా క్లినిక్స్ ద్వారా మాకు హెల్త్ కేర్ యాక్సెసిబుల్ అయింది అన్న సంతోషం కూడా ఉంది. అయితే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ సిగ్నిఫికెంట్గా తగ్గలేదు అన్న ఆవేదన కూడా ఉంది. బీజేపీ ఆయుష్మాన్ భారత్ 25% వరకు పెనట్రేషన్ ఉంది. అందువల్ల హెల్త్ అంశంలో ఆప్కు టోటల్గా ఫేవర్గా ఉంటుందా? బట్ సర్టన్లీ హెల్త్ ఫ్యాక్టర్లో ఆప్ గవర్నెన్స్ కాస్త బెటర్గానే ఉంటుంది. రెండవది ఎడ్యుకేషన్ విషయంలో మాత్రం ఆప్కు పూర్తిగా అనుకూలమైన ఫ్యాక్టర్. ఎందుకంటే 100% గవర్నమెంట్ స్కూల్స్లో ఇంటర్నెట్ ఫెసిలిటీ క్రియేట్ చేశారు. గవర్నమెంట్ స్కూల్స్ సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ చేశారు. ఈవెన్ బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ ఆప్ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్కి ఆల్టర్నేటివ్ మోడల్ కూడా లేదు. అందువల్ల ఢిల్లీలో కేవలం వెల్ఫేరిజమే కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన పొరపాటు వేరు. ఇక్కడ వెల్ఫేరిజంతో పాటు గవర్నెన్స్ను కూడా జోడించడం వల్ల మీకు గుడ్ గవర్నెన్స్తో లింక్ అయిన వెల్ఫేరిజం ఇవ్వడం వల్ల ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక బలమైన పునాది ఏర్పడింది. అందువల్ల ఎడ్యుకేషన్, హెల్త్ ఇలాంటి అంశాల్లో క్లియర్ ఎడ్జ్ ఉంది. అయితే కేజ్రీవాల్ ఇటీవల ఒప్పుకున్నట్లు వాటర్ సప్లైలో ముఖ్యంగా యమునా నదిని క్లీనప్ చేయడం ఇలాంటివి నేను చేయలేకపోయాను కనుక నాకు మళ్ళీ పవర్ ఇవ్వండి అనేది కేజ్రీవాల్ వాదన. ఇక లా అండ్ ఆర్డర్ ఒక ముఖ్యమైన ఇష్యూ. ఈ ఇష్యూలో ఆశ ఏంటంటే బీజేపీకి వ్యతిరేకంగా తమ క్యాంపెయిన్ నిలబడుతుందని. వాటర్ మేనేజ్మెంట్లో ఆప్ పట్ల ప్రశ్నలు ఉన్నాయి, యమునా క్లీనప్ ప్రశ్నలు ఉన్నాయి కనుక ఈ మధ్య ఆప్ పెద్ద ఎత్తున అగ్రెసివ్గా క్యాంపెయిన్ చేస్తుంది. హర్యానా నుంచి మీకు ఇక్కడికి ఢిల్లీకి వాటర్ సప్లై అవుతుంది. అందువల్ల సోనేపాట్ దగ్గర అక్కడి నుంచి ఢిల్లీకి సప్లై అవుతుంది. ఆడ కావాలని అమోనియాను భారీ ఎత్తున కలుపుతున్నారు, పాయిజన్ కలిపి ఢిల్లీకి పంపిస్తున్నారంటూ కేజ్రీవాల్, అతీషి ఆరోపించారు. ఇది ఎంత మేరకు ప్రజలు నమ్ముతారో తెలియదు. బట్ ఏదైనా వాటర్ ఇష్యూలో తమకు నష్టం జరిగే ప్రమాదం ఉంది కనుక దాన్ని బీజేపీ పైన తోలాలి అని, బీజేపీపైకి రుద్దాలని ఆ ప్రయత్నం చేస్తుంది. అందువల్ల ప్రధానంగా గవర్నెన్స్ ఇష్యూలో క్లియర్గా కేజ్రీవాల్ ప్రభుత్వం పైన కొన్ని కంప్లైంట్లు ఉన్నా, కొన్ని అన్ఫుల్ఫిల్డ్ ప్రామిసెస్ ఉన్నా అప్పర్ హ్యాండ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇక నాలుగో ముఖ్యమైన విషయం కేజ్రీవాల్ ఆప్ ట్రాన్స్ఫర్మేషన్. ఆప్ యాంటీ కరప్షన్ మూమెంట్లో పుట్టింది, కానీ ఆప్ నాయకులైన కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, ఇలా సంజయ్ సింగ్ చాలామంది జైలుకి వెళ్ళొచ్చారు. ఇప్పటికీ కూడా కేసులు నడుస్తున్నాయి. అది ఎంత మేరకు మరి ప్రజలపైన ప్రభావం చూపుతుందో చూడాలి. ఎందుకంటే అవినీతి వ్యతిరేక పోరాటంలో పుట్టి భయంకరమైన అవినీతి కేసులు ఇరుక్కున్నాయి అని బీజేపీ వాదన. అందుకే బీజేపీ ప్రత్యేకంగా లిక్కర్ స్కామ్ను ముందు పెట్టి కేజ్రీవాల్ను నెగేట్ చేయాలి, కేజ్రీవాల్ను ఇర్రెలవెంట్ చేయాలనే ఒక ప్రయత్నం చేస్తోంది. అది ఎంత మేరకు సక్సీడ్ అవుతారనే చూడాలి. ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ ఎంతో కొంత ఉంటుంది. ఒకవైపు ఆప్ కూడా చూడు కేజ్రీవాల్
తన శీష్ మహల్ తన రెసిడెన్స్ కొరకు బోలెడంత ఖర్చు పెట్టాడు. ఆయన సామాన్యుడు కాదు, ఆమ్ ఆద్మీ కాదు, ఆయన ఖాస్ ఆద్మీ అంటూ కేజ్రీవాల్ మోడల్ ఆఫ్ పాలిటిక్స్, క్లీన్ పాలిటిక్స్ అండ్ కామన్ మ్యాన్ పాలిటిక్స్, దీన్ని డిస్మాంటిల్ చేయడానికి బీజేపీ పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది. అయితే కేజ్రీవాల్ కామన్ మ్యాన్ పాలిటిక్స్ పైన, కేజ్రీవాల్ క్లీన్ పాలిటిక్స్ పైన క్వశ్చన్స్ ఉన్నమాట నిజం. కానీ అదే సమయంలో బీజేపీ కాంగ్రెస్ నేతలు కేజ్రీవాల్ కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి కానీ క్లీన్ పాలిటిక్స్లో కానీ గుడ్ గవర్నెన్స్లో కానీ అసలు ఆల్టర్నేటివ్గా ఉన్నారా అనేది ఒక క్వశ్చన్. అందువల్ల ఒకవేళ ఆ పట్ల అసంతృప్తి క్వశ్చన్స్ ఉన్నా ప్రతిపక్షాలు దాన్ని క్యాప్చర్ చేసుకునేటువంటి పొజిషన్లో ఉన్నాయా అనే క్వశ్చన్ ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కీలకం. ఒకవేళ ఆ పొజిషన్లో కనుక పొజిషన్ ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఛాలెంజ్ ఎదుర్కొంటుంది. లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల ప్రశ్నలున్నా, క్వశ్చన్లున్నా, ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నా, అలిగినా గులిగినా మళ్ళీ ప్రజలు మాకు కేజ్రీవాల్ దిక్కు అని తీర్పిచ్చే అవకాశం ఉంది.